నమో వెంకటేశాయ. పంచబేరాలు. మొట్టమొదటిగా పరమ పావనమైన ఆనంద నిలయం అనగా తిరుమల క్షేత్రం నందలి ప్రధానాలయపు గర్భాలయంలోని పంచబేరాలుగా పిలువబడే శ్రీ వెంకటేశ్వరుని 5 రూపాల గురించి తెలుసుకుందాం. సకల లోక కళ్యాణకారకుడైన శ్రీ వెంకటేశ్వరుని రూపాంతరాల స్మరణతో తిరుమల సర్వస్వం ప్రారంభమవ్వటం మంగళదాయకంగా భావించి తొట్టతొలి ప్రకరణాన్ని శ్రీనివాసుని పంచబేరాలకు అంకితమివ్వటం జరిగింది. ఆనంద నిలయంలో కొలువై పంచబేరాలుగా పేర్గాంచిన శ్రీనివాసుని 5 దివ్యమంగళ స్వరూపాలు ఈ విధంగా పిలువబడతాయి. ధ్రువ బేరం, మూల విరాట్టు, అనిరుద్ధ బేరం, కొలువు శ్రీనివాసుడు, దర్బారు శ్రీనివాసుడు, అళగిప్పిరాన్, కౌతుక బేరం, పురుష బేరం, భోగ శ్రీనివాసుడు, మనవాళ పెరుమాళ్, స్వపన బేరం, అచ్యుత బేరం, ఉత్సవ శ్రీనివాసుడు, స్వపనమూర్తి, ఉగ్ర శ్రీనివాసుడు, ఉత్సవ బేరం, మలయప్ప స్వామి, మూల విరాట్. సుమారు 1000 ఏళ్ల క్రితం చరిత్రకు అందనట్టి ప్రాచీన కాలం నుండి తిరుమల శిఖరంపై విరాజిల్లుతున్న ఈ ప్రతిమ శివుడిదా లేదా అమ్మవారిదా లేదా విష్ణువుదా అనే వివాదం నెలకొన్నది. ఆ సమయంలో శ్రీమద్ రామానుజుల వారు బంగారు శంకు చక్రాలు తయారు చేయించి వాటిని తన భక్తి తత్పరతతో స్వామివారి ఉభయ హస్తాలలో శ్రీవారి చేతనే స్వయంగా ధరింపజేసి ఆ ప్రతిమ శ్రీ మహావిష్ణువు కలియుగావతారమైన శ్రీ వెంకటేశ్వరునిదేనని నిర్ద్వందంగా తర్కపూరితంగా నిరూపించారు. కుడి వక్షస్థలంలో అమ్మవారితో చతుర్భుజాలతో శంకు చక్రాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశారు. మూల విరాట్నే ధ్రువ బేరం, స్థిరంగా ఉండే విగ్రహం అని కూడా వ్యవహరిస్తారు. 9.5 అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉండే స్వామివారి యజ్ఞోపవీతంలో ఒక ప్రోగు తెగి ఉంటుంది. ప్రలంబాసునితో ప్రచండ యుద్ధం జరిగినప్పుడు ఆ ప్రోగు తెగిపోయిందని ప్రసిద్ధి. శ్రీవారికి నాగాభరణంతో పాటుగా అనేక స్వర్ణాభరణాలు అలంకరించబడి ఉంటాయి. మొదట్లో సన్నగా ఉండే తిరునామం రామానుజాచార్యుల వారి హయాం నుండి ప్రస్తుతం మనకు కనబడే వెడల్పాటి ఊర్ధ్వపుండ్రంగా రూపాంతరం చెందింది. ఈ తిరునామానికి మామూలు రోజుల్లో 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరి వినియోగిస్తారు. అదే బ్రహ్మోత్సవాల్లో దీనికి 2 పదార్థాన్ని ఉపయోగిస్తారు. స్వామివారు కుడి వరద హస్తంతో అంటే వరాలనిచ్చే హస్తం, ఎడమ కటి హస్తంతో అంటే నడుము భాగంలో చేర్చబడిన చేయి దర్శనమిస్తారు. స్వామివారి పాద పద్మాలు పద్మపీఠంపై విరాజిల్లుతూ ఉంటాయి. సూర్య కఠారి లేదా నందకం అనే ఖడ్గాన్ని నడుము కింది భాగం నుంచి ధరించి ఉంటారు. దాదాపు 120 సంవత్సరాలు జీవించి స్వామివారి సేవలో పునీతుడైన రామానుజాచార్యుల వారి గురించి మున్ముందు సవివరంగా తెలుసుకుందాం. అలాగే స్వామివారి మూల విరాట్టు ఆవిర్భావం, స్వరూప స్వభావాల గురించి కూడా ఆనంద నిలయాన్ని వివరిస్తున్నప్పుడు సవిస్తారంగా వర్ణించుకుందాం. కొలువు శ్రీనివాసుడు. ఈ శ్రీనివాసుడిని అనిరుద్ధ బేరం, అళగిప్పిరాన్ అని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఈ స్వామి బంగారు వాకిలి దాటి బయటకు రారు. వీరి ఆదాయం పద్దులు, లేఖిక, దర్బారు, బలిబేరం అనగా నైవేద్యం స్వీకరిస్తారు. 826 సంవత్సరం నాటిదిగా భావింపబడే ఈ విగ్రహం ఆనంద నిలయం లోనికి ఎలా వచ్చిందో చెప్పటానికి చారిత్రక ఆధారాలు లేవు. ప్రతిరోజు తోమాల సేవ, తోమాలు అనగా పూలు, అనంతరం దర్బారు సేవ నిర్వహిస్తారు. అంటే ఆ రోజు తిథి, వార, నక్షత్రాలు, ముందు రోజు ఆదాయం ఎంత వచ్చింది ఆ లెక్కలన్నీ స్వామివారికి చెబుతారన్నమాట. ఇంగ్లీష్ తేదీల ప్రకారం కూడా పంచాంగాన్ని వినిపిస్తారు. తర్వాత నైవేద్యం సమర్పించి మరునాటి తిథి, వార, నక్షత్రాలు వినిపిస్తారు. నిత్యాన్న పథకానికి విరాళాలిచ్చిన దాతల పేర్లు కూడా స్వామివారికి మనవి చేస్తారు. బొక్కసం అనగా లెక్కల గుమస్తా ఆర్జిత సేవల వల్ల ప్రసాద విక్రయాల ద్వారా హుండీ కానుకలుగా వచ్చిన వెండి, రాగి, బంగారం, ఇతర లోహపాత్రలు, నగలు వగైరాలను, రొక్క రూపంలో వచ్చిన కానుకలను పైసలతో సహా లెక్కగట్టి స్వామివారికి వినిపించి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటారు. ప్రతిరోజు ఉదయం 4:30 ప్రారంభమయ్యే ఈ సేవను ఆలయ ప్రాంగణంలో కూర్చుని వీణుల విందుగా విని తరించవచ్చు. ఈ కార్యక్రమం అంతా బంగారు వాకిలికి ఆనుకుని ఉన్న స్వపన మండపంలో జరుగుతుంది. ఇది పూర్తిగా ఏకాంత సేవ. భోగ శ్రీనివాసుడు. మూల విరాట్కు ఎడమవైపు ఉన్న భేరం మూర్తి లేదా ప్రతిమ భోగ శ్రీనివాసుడు. సామాన్య శకం 624 సంవత్సరంలో పల్లవరాణి సామవై అనే మహాభక్తురాలు ఈ వెండి ప్రతిమను చేయించింది. మరికొందరు శాస్త్రకారుల అంచనా ప్రకారం ఈ విగ్రహం సామాన్య శకం 966 సంవత్సరంలో చేయించబడింది. 1.5 అడుగుల ఎత్తుతో ముగ్ధ మనోహరంగా ఉండే ఈ మూర్తిని కౌతుక బేరం, పురుష బేరం అని కూడా వ్యవహరిస్తారు.
ఈ మూర్తికే మానవాళ్ల పెరుమాళ్ అనే మరో నామధేయం కూడా ఉంది. మనవాళన్ అనే తమిళ పదానికి పెండ్లి కొడుకు అని అర్థం. నిత్య పెండ్లి కొడుకులా నిత్యం పట్టుపానుపులపై శయనించే భోగభాగ్యాలను పొందుతూ ఈ స్వామి సార్థక నామధేయుడయ్యాడు. జ్యేష్ఠమాసంలో ఈ మూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. పూర్వం ఇప్పటి మలయప్ప స్వామి వారి ఉత్సవ విగ్రహాలు లేనప్పుడు మాడవీధుల్లో భోగ శ్రీనివాసుడిని ఊరేగించేవారు. అన్ని మర్యాదలు, సేవా కైంకర్యాలు, అభిషేకం, ఏకాంత సేవ, బంగారు పట్టు పరుపుపై పవళింపు సేవ, బుధవారం జరిగే ప్రధాన సేవ అయిన సహస్ర కలశాభిషేకం భోగ శ్రీనివాసునికే చెందుతాయి. ప్రతి ఉదయం తోమాల సేవకు ముందుగా భోగ శ్రీనివాసునికి అభిషేకం జరపబడుతుంది. సామవై మహారాణికి మరో పేరు పేరుందేవి. ఆమె కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావించబడినప్పుడు నిత్య పూజకు ఆటంకం కలగకుండా ఉండే నిమిత్తం మూలమూర్తికి నకలుగా భోగ శ్రీనివాసుడి విగ్రహం చేయించి నేడు స్వప్న మంటపంగా పిలువబడే ప్రదేశంలో బాలాలయం నిర్మించి భోగ శ్రీనివాసుని అందులో ప్రతిష్ఠింపజేసి వారికి సకల లాంఛనాలతో పూజాధికాలను నిర్వహించింది. స్వామివారికి అనేక ఆభరణాలు చేయించి ఆడంబరంగా అనేక ఉత్సవాలు నిర్వహిస్తూ పరమ భక్త శిరోమణిగా పేరుగాంచింది. స్వామివారి సేవలో తరించిన మొట్టమొదటి చారిత్రక వ్యక్తిగా కూడా ఈమె చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచి తరువాతి కాలంలో శ్రీవారి మహాభక్తులైన ఎందరో రాజులు, మహారాజులకు ఆదర్శప్రాయమైంది. ఉగ్ర శ్రీనివాసుడు. ఈ శ్రీనివాసునికి ఉత్సవ శ్రీనివాసుడు అని మరియొక పేరుండేది. ఈ మూర్తిని స్వప్న బేరం, అచ్యుత బేరం మరియు స్వప్నమూర్తి అని కూడా పిలుస్తారు. స్వప్నం అంటే పరిశుద్ధం చేయుట లేదా శుద్ధి చేయుట అని అర్థం. శ్రీదేవి భూదేవి సమేతుడై ఉండే ఈ స్వామిని సామాన్య శకం 1200 సంవత్సరంలో యాదవరాజు ఒకరు ఆలయానికి బహుకరించారు. అప్పటి నుండి ఈ మూర్తులు ఆనంద నిలయం నందుండి ఉత్సవమూర్తులుగా పూజా పునస్కారాలు అందుకుంటూ ఉండేవి. ఒకానొక బ్రహ్మోత్సవాల సందర్భంలో ఈ మూర్తులను ఉత్సవమూర్తులుగా ఊరేగిస్తున్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగి తిరుమలలోని గృహాలన్నీ భస్మీపటలమయ్యాయి. శ్రీవారు అర్చక స్వాములకు దర్శనమిచ్చి ఇక మీదట ఆ మూర్తుల్ని ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగించవద్దని చెప్పారు. అంతేకాకుండా మలయ కొండల్లో స్వామివారి విగ్రహాలు లభిస్తాయని, ఇక నుండి అవి మాత్రమే ఉత్సవ విగ్రహాలుగా పూజలందుకోవాలని సెలవిచ్చి అంతర్ధానమయ్యారు. స్వామివారికి ఆగ్రహం వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని భావించి అప్పటి నుండి ఆయన ఉగ్ర శ్రీనివాసునిగా పిలుస్తూ ఆనంద నిలయానికే పరిమితం చేశారు. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా జరిగే ఆరాధన నాడు మరియు కార్తీక ద్వాదశి రోజు మాత్రమే ఈ ఉగ్ర శ్రీనివాసునికి ఆస్థానం జరుగుతుంది. కార్తీక ద్వాదశి నాడు సుప్రభాతం, తోమాల సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసునికి అభిషేకాదులు నిర్వహించి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు అలంకరిస్తారు. పిదుప స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపబడతారు. ఈ ఊరేగింపు సూర్యోదయానికి చాలా ముందుగా జరుగుతుంది. సూర్యోదయానంతర వెలుగులు ఈ మూర్తిని సోకితే ఉగ్రత్వం వస్తుందని భావించి ఈ ఉత్సవాన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి చాలా ముందుగానే ముగిస్తారు. ఉదయం 3 గంటల లోపే ఈ మూర్తుల మందిరం అంతర్భాగం చేరేట్లు అర్చకులు అత్యంత జాగ్రత్త వహిస్తారు. ఊరేగింపు పూర్తయిన తర్వాత ఉగ్ర శ్రీనివాసుని ఆలయం నందలి రంగమండపంలో గల సర్వభూపాల వాహనంలో వేంచేపు చేసి నైవేద్య నీరాజనాలు సమర్పించి ఆనంద నిలయంలో పునఃప్రవేశింపజేస్తారు. శ్రీవారి మూలమూర్తికి ముమ్మూర్తుల నకలు ప్రతిమ అయిన ఉగ్ర శ్రీనివాసుని విగ్రహం పంచలోహ నిర్మితమైనది. ఈ మూర్తి 20 అంగుళాల ఎత్తు కలిగి ఉండి 6 అంగుళాల ఎత్తైన పద్మపీఠంపై అమర్చబడి ఉంటుంది. అలాగే స్వామివారికి ఇరువైపులా 5 అంగుళాల ఎత్తైన పీఠంపై 18 అంగుళాల ఎత్తైన శ్రీదేవి భూదేవుల పంచలోహ ప్రతిమలు దర్శనమిస్తాయి. మలయప్ప స్వామి 3 అడుగుల 9 అంగుళాల ఎత్తుతో ఈ స్వామి దేవేరులైన శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారు. సామాన్య శకం 1330 సంవత్సరంలో మలయ కోనలో ఈ స్వామి లభించారు. ఒకానొక బ్రహ్మోత్సవాల సందర్భంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఉగ్ర శ్రీనివాసుని ఆనతిపై తిరుమల సానువుల్లోని మలయ పర్వతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఈ మూర్తులు లభ్యమయ్యాయి. మలయ పర్వతం అంటే తల వంచిన కొండ అని అర్థం. ఉభయ దేవేరులతో ఉన్న మలయప్ప స్వామివారి మూర్తులను ఉత్సవ విగ్రహాలుగా ఊరేగిస్తూ అర్ధాంతరంగా ఆపివేయబడ్డ బ్రహ్మోత్సవాలను తిరిగి కొనసాగించారు. అప్పటి నుండి ఈనాటి వరకు ఈ మూర్తులే ఉత్సవ విగ్రహాలుగా పూజలందుకుంటున్నాయి. తిరుమలలో జరిగే డోలోత్సవం, నిత్య కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవాలు అన్నీ మలయప్ప స్వామికే చెందుతాయి. అన్ని ఉత్సవాలు, వేడుకలను అందుకునే ఈ స్వామి తిరుమలను సందర్శించుకునే భక్తులందరికీ సుపరిచితులు.
ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనార్థం భక్తులు వారి చెంతకు చేరుకోవాలి. కానీ భక్త సులభుడైన మలయప్ప స్వామి వారు మాత్రం తానే ఆనంద నిలయంలో నుండి బయటకు వచ్చి భక్తుల వద్దకు వేంచేస్తారు. ఆనంద నిలయంలోనికి ప్రవేశించటంలో అశక్తులైన తన భక్తుల సందర్శనార్థం మూలమూర్తే తన ప్రతిరూపాన్ని బయటకు పంపుతున్నారేమో. కొల్లిగల వీరಣ್ణ శెట్టి అనే భక్తునికి విష్ణుమూర్తి కలలో కనిపించినందుకు గుర్తుగా ఆయన స్వామివారికి వజ్ర కిరీటం చేయించారు. ఆ వజ్ర కవచాన్ని తొలుతగా తమ ఇలవేలు పైనట్టి చెరువు నారాయణ స్వామికి తొడగడానికి ప్రయత్నిస్తే అది సరిపోదు. ఆ తర్వాత శ్రీరంగనాథునికి ప్రయత్నిస్తే వారికి కూడా సరిపోదు. అప్పుడు కంచిలో ఉన్న అర్చక స్వాములు తిరుమలలోని మలయప్ప స్వామి పేరు సూచించారు. అప్పుడు ఆ భక్తుడు తిరుమల క్షేత్రానికి విచ్చేసి మలయప్ప స్వామికి ఆ కవచం తొడిగితే సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే ఆ కవచం కింద భాగంలో ఆ భక్తుని పేరును మనం చూడవచ్చు. ఈ పంచలోహ విగ్రహాలు తామర పువ్వు ఆకారంలోని పీఠం మీద కొలువై ఉంటాయి. అనేక స్వర్ణాభరణాలతో బాటుగా వజ్ర కవచం మరియు ముత్యాల కవచం కూడా మలయప్ప స్వామి వారి సొంతం. ఆనంద నిలయంలోని ఈ పంచబేరాలు విష్ణువు యొక్క మహారూపాలను సూచిస్తాయి. మూల విరాట్టు విష్ణువు, భోగ శ్రీనివాసుడు పురుషుడు, మలయప్ప స్వామి మహావిష్ణువు, ఉగ్ర శ్రీనివాసుడు సదా విష్ణువు, కొలువ శ్రీనివాసుడు వ్యాపి నారాయణుడు. ఈ పంచబేరాలే కాకుండా ఆనంద నిలయంలో ఇతర పరివార దేవతలు కూడా ఉంటారు. ఆంజనేయ లక్ష్మణ సీతా సమేత శ్రీరాముడు, రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడు, సుదర్శన చక్రం, సేనాని విశ్వక్సేనుడు, గరుత్మంతుడు మొదలైన వారు.